నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను ఎత్తుకెళ్లిన దుండగులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని 7 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఈ ముఠాలోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు చెబుతున్న పోలీసులు. నిందితుల వద్ద నుండి 2 ఆటోలు, 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ సామాగ్రి నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంతకుముందు చూస్తే ఇంతకుముందు అవన్నీ ఇంకా ఐరన్ ఉంటుంది. ఐరన్ మొత్తం इधर सर के लिए हाँ चलो राइट सर గ్యాంగ్ లీడర్ అనిపిస్తున్నాను చూస్తే అర్థమవుతుంది. ఏ మీద మొత్తం 16 కేసులు 2011 నుంచి మా కేసులు ఉన్నాయి. 11, 13 మీర్పేట, విజయగూడ, నాచారం, హయత్ నగర్, విజయానంది, అలాగే ఏమి మీద ఒక 9 కేసులు ఉన్నాయి. విలావత్ లక్ష్మి, శుభవత్ సునీత, ఏ మీద ఒక వరంగల్ కేసు ఉంది. 5 ఎక్కడ వీళ్ళంతా నేనవత్ అమృత. ఇంకా గట్ కేసుల్లో వైద్య అనిత, నేను వచ్చింది. ఇద్దరు ఆటో డ్రైవర్, ఇద్దరు రన్ చేస్తారు ఆటో, ఇద్దరు ఆటో డ్రైవర్. వీళ్ళంతా ఇద్దరు ట్రైనీస్. వీళ్ళంతా ప్రొఫెషన్లో ఉన్నారు. వీళ్ళ మీద కేసులు లేవు. ఇంకా ఈరోజు మా మియాపూర్ పోలీస్ వారి క్రైమ్ అండ్ మన లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అందరు కలిసి ఒక గ్యాంగ్, ఒక 7 మెంబర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక మొగతను ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళంతా సైదాబాద్ కాలనీ, ఏదైతే హైదరాబాద్లో సైదాబాద్ ఉంటుంది, మలక్పేట దాటిన తర్వాత సైదాబాద్ కాలనీలో వీళ్ళంతా ఉంటారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీడే ఒక వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో గైడ్ అంటారు మామూలుగా. ఆ గైడ్ ఏం చేస్తారు, పొద్దునే ఈ ఏరియాస్ అంతా తిరుగుతారు. మన ఏరియాస్ ఈ మియాపూర్, బాచుపల్లి, ఇది అంతా కొల్లూరు, గిల్లూరు, ఆర్సీపురం, ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. వచ్చి చూసుకొని అతని పని ఏంటిదంటే, ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్, పెద్ద పెద్ద సైట్స్, చిన్న ప్రాజెక్ట్స్ కాదు, పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్ అయినారు, ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ కెమెరాస్ లేవు, దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని పొద్దున చూసుకుంటారు. తర్వాత వాళ్ళ టీం అయితే ఉంటుందో వాళ్ళు అతను పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ టీం తోటి డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు దొంగతనం చేయాలా, రేపు దొంగతనం చేసుకొని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒక ఆటో కానీ, పెద్ద ట్రాలీ ఆటో కానీ, లేదా డీసీఎం కానీ మాట్లాడుకొని వచ్చి ఆ నైట్లో వచ్చి సెక్యూరిటీ లేని టైంలో అర్ధరాత్రి అంటే 2-3 దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడం చేస్తూ ఉన్నారు. ఈ గ్యాంగ్స్, ఇటువంటి గ్యాంగ్స్ సైదాబాద్లో చాలా ఉన్నాయి. ఒకటే చెప్పి మాకు తెలిసింది, వాటి మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో వీళ్ళు కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళ మీద కొన్ని షీట్స్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది మగవాళ్ళు తక్కువ ఉంటారు. ఒకళ్ళిద్దరు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో. అంటే ఎవరిని పట్టుకున్నా కానీ కూడా ఆడవాళ్ళు అని చెప్పేసి వదిలేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళే పనిచేస్తుంటారు దీంట్లో ఎక్కువ గ్యాంగ్ మెంబర్స్గా. కాబట్టి దీంట్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటిది అనేది మీకు చెప్పడం జరుగుతుంది.
అంటే వాళ్ళు మెయిన్లీ ఫోకస్ వాళ్ళది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏరియాస్. హైదరాబాద్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఉన్నదంతా మనకే ఎక్కువ ఉంది, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు మీకు అటు సైడ్ కూడా ఉంది, రాచకొండ కూడా కొంత ఉంది, ఆదిపట్ల రాచకొండ కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని అఫెన్సులు చేసినారు వీళ్ళు. అది కాకుండా వరంగల్లో కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా అంటే రెగ్యులర్గా వచ్చేది మన ఏరియాకి ఎక్కువ వస్తున్నారు, సైబరాబాద్కి ఎక్కువ వస్తుంది. రాచకొండ అక్కడ సైబరాబాద్కి ఎక్కువ రావడం జరుగుతుంది, ఈ అఫెన్స్ చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. వాళ్ళ మేనేజర్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానీ ప్రాపర్గా టోటల్గా వాళ్ళకున్న టోటల్ ఏరియాకి టోటల్గా కెమెరాస్ పెట్టుకోవడం, అది పారిపోకుండా అంటే ఎవరన్నా వచ్చే గోడలు దూకి కానీ ఇట్లా సందులు కానీ ఇటువంటి పెట్టుకోకుండా 5-6 ఎంట్రీస్ లేకుండా, ఎంట్రీస్ ఉన్నా కానీ అక్కడ సెక్యూరిటీ ఉండేట్టుగా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.